అనంతపద్మ 1000 ఇయర్స్ నుంచి పారిజాతం చెట్టు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బూరుగడ్డ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించబోతున్నాం. తెలంగాణలోని అత్యంత ప్రాచీన ఆలయంలో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెబుతారు. కాకతీయ కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం భక్తులకు ఎంతో ప్రత్యేకమైన గుడి. పురాణాల ప్రకారం భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్టు, అందుకనే ఈ ప్రాంతాన్ని మొదట భృగుగడ్డ అని పేరు వచ్చింది. తరువాత కాలంలో బూరుగడ్డగా మారింది. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఎదురుగా టెంపుల్ ఎదురుగా మనకి హనుమాన్ అయితే ఉండు, హనుమాన్ విగ్రహం అయితే మెయిన్ టెంపుల్ ఇది. మనకి ఎంట్రన్స్ అనంత పద్మనాభ స్వామి. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విగ్రహం కొంచెం మనకి ఫుల్గా అయితే చెక్కలేదనమాట, ఇట్లే వదిలేసారు. ఇది దీన్ని మామూలుగా పక్కన పెట్టారు, ఇది ప్రతిష్ట అయితే చేయలేదన్నమాట దీనికి. ఇక్కడ వీళ్ళు కానీ ఈ కానీ విగ్రహం అయితే ఇంకా పూర్తిగా చెక్కలేదు దీన్ని. ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ 24 ఫీట్స్ అయితే ఉంటుందండి. ఇది చాలా పెద్దది. దాదాపు 1000 to 12,000 ఇయర్స్ అగో టెంపుల్ ఇది. కొంచెం మొత్తం ఇది ఓల్డ్ స్ట్రక్చర్, కాకతీయులు నిర్మించిన స్ట్రక్చర్ మొత్తం, కాకతీయ టెంపుల్. ఈ టెంపుల్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఒకే గర్భగుడిలో ఆదివరాహస్వామి, నరసింహస్వామి అండ్ వేణుగోపాల స్వామి దర్శనం అయితే ఉంటుంది. ఇక్కడ ఒకే విగ్రహంలో మనకి 3 రూపాల్లో అయితే స్వామివారు ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు మనకి. అమ్మవారి చూసుకుంటే అమ్మవారు అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ మనవరత మహారథి. ఇది అంట లోపలికి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు. మీకు మొత్తం అన్ని విగ్రహాలు సేమ్ తమిళ్లో ఇలాగైతే ఉంటుంది, తమిళనాడులో ఆ టైప్లో అయితే ఉంటుంది. ఇక్కడ చీకటిగా ఉంది మొత్తం, ఇప్పుడు మొత్తం చీకటిగా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంది. శ్రీ చెన్న గోపీనాథ స్వామి అనేది, ఇక్కడ శ్రీ చెన్న కేశవ స్వామి, శ్రీ పూర్ణ మొత్తం ఇట్లా పేర్లు మొత్తం విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటిపైన పేర్లు చూసుకోవచ్చు. ఈ తిరుపతి మొత్తం తిరుమల చూడొచ్చు, ఎంత పెద్ద బండలు అయితే ఉన్నాయి. మొత్తం కలర్ వేసారు కానీ ఓల్డ్ మొత్తం. చూసుకుంటే ఉసిరి చెట్టు అవుతుంది పక్కనే. అండ్ ఇక్కడ పక్కనే కోనేరు కూడా ఉన్నట్టుంది. నీట్గా ఉన్నాయి వాటర్ చూసుకోవచ్చు. కోనేరు అవతల సైడ్ కోనేరు ఉంది, ఇవతల కోనేరు ఉంది. కోనేరులో మనకి తామర పువ్వులు కూడా ఉన్నట్టుంది, తామర చెట్టు ఉంది. మొత్తం పైన అయితే గ్రిల్స్ లాగా ఏర్పాటు చేశారు మొత్తం. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి. చాలా పెద్దది, బాగానే ఉంది కొంచెం టెంపుల్. చాలా పెద్ద టెంపుల్. వచ్చి మన ఇంటి ముందు ఉంటుంది ఫ్లవర్స్ చెట్టు, దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి.
చాలా పెద్దది, ఎంతలా ఉంది చూడండి అసలు. దేవగన్నేరు అంటే ఇది. అండ్ ఇది చూసుకోవచ్చు మీకు 1000 years నుంచి పారిజాతం చెట్టు అంటే ఇది 1000 years నుంచి అవుతుంది ఇక్కడ ఇది. మొత్తం తెలుగులోను తమిళ్లోను రాసి ఉంది. కన్నడ అనుకుంటుంది ఇది. కొద్దిగా తెలుగులాగానే ఉంది కానీ ఏ లాంగ్వేజ్ అర్థం కావట్లే. సమమ్మ అయితే ఆడ తాంబేలు తీసుకుని వెళ్తుంది. ఉసిరి చెట్టు కాడ మనకి ఇక్కడ తాంబేలు కూడా ఉంది. రెండు తాంబేలు. దేవుగన్నేరు చెట్టు ఎంతలా ఉంది చూడండి అసలు. చాలా పెద్దది ఇది. మనకి 24 feet అయితే ఉంటుంది, 24 అడుగులు. రెండవ అతిపెద్ద ఇది అనంత పద్మనాభ స్వామి స్ట్రక్చర్ అనమాట ఇది. కాకపోతే పూర్తిగా వేళ్ళు కానీ ఇవి కానీ హ్యాండ్స్ కానీ చెక్కలేదు వీటిని, మరి ఎందుకో తెలియదు కానీ ఇట్లా పక్కన అయితే పెట్టేశారు. ఇది మనకి ఇక్కడ రోడ్డు మీద మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళారు. ఈ టెంపుల్ మనకి హుజూర్ నగర్ నుంచి 3 kilometers దూరంలో అండ్ కోదాడికి 20 kilometers దూరంలో అయితే ఉంటుంది.